అందరికీ నమస్కారం. మొట్టమొదట అనిల్ గారికి అండ్ రాజా దండ గారికి, డైరెక్టర్ గారికి, శేఖర్ చంద్ర అండ్ మా హీరో, ఇద్దరు హీరోయిన్లకి ఆదిత్య మ్యూజిక్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆడియో రైట్సే కాకుండా ఈ మూవీ మొత్తం రైట్స్ మాకు ఇచ్చినందుకు. ఇందులో 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్లో శ్రీమణి రాసిన సాంగ్ శ్రీరామ్ పాడారు. ఆల్మోస్ట్ అది ఒక సెంచరీ దారిలో ఉంది. అలాగే రామ్ మిరియాల పాడిన పాట అది కూడా దగ్గర 15-16 మిలియన్ల దగ్గరకు వచ్చింది. ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి, త్వరలోనే అవి కూడా రిలీజ్ అవుతాయి. ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. ట్రైలర్లో ఉన్నట్టే మూవీ కూడా చాలా బాగుంటుందని చెప్పి ఊహించుకోవచ్చు. February 9th మూవీ వస్తుంది. పేరులో ఉన్న కాలభైరవుడు అందరినీ ఆశీర్వదించి ఈ మూవీని ముందుకు తీసుకెళ్తారని అభిప్రాయంతో ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ అంటే 100 మిలియన్స్కి దగ్గరలో ఉందన్నమాట. నిజమే చెప్తున్నా అంటూ పాడిన పాట ఏ ముహూర్తాన పాడారో కానీ అలా వ్యూస్తో దూసుకెళ్తూనే ఉంది. ఎస్పెషల్లీ సిద్ శ్రీరామ్ అంటేనే ఆ గొంతులోనే ఉంటుంది, అమృతం తాగొచ్చినట్టు అనిపిస్తుంది అబ్బాయి అయితే. సో ఎస్, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు మాట్లాడతారంటే వర్ష ఎలాగో ఆర్డర్లో రావాల్సిందే. ఆ ఆర్డర్లో వచ్చినప్పుడు మీరు రాజా గారే మాట్లాడేది, కాకపోతే రాజా గారు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి నేను వారు మాట్లాడతారు. రాజా గారు సో ఇక్కడ కూడా సినిమా గురించి ఎస్ ప్రొడ్యూసర్ రాజా గారు మాట్లాడతారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉంది ట్రైలర్? అదిరిందా? February 9 మీరు ఊహించుకొని రండి, ఏ మాత్రం డిసప్పాయింట్ చేయం. మంచి లవ్ స్టోరీ ఉంది, కామెడీ ఉంది, ఫ్యాంటసీ ఉంది, మంచి యాక్షన్ కూడా ఉంది. చాలా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. 2.5 ఏళ్ళు కష్టం ఈ సినిమా, ఊరి పేరు భైరవకోన. బట్ వీఆర్ వెరీ 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 హ్యాపీ నౌ. థ్యాంక్స్ టు మై డైరెక్టర్ విఆనంద్ గారు అండ్ మై హీరో సందీప్ గారు, హీరోయిన్స్ ఆల్ ఆఫ్ దెమ్. ప్రీవియస్ ఇంగ్లీష్ సినిమా గురించి ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ విఐ ఆనంద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. ఊరి పేరు భైరవకోన ట్రైలర్ ఈవెంట్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్, టెక్నీషియన్స్, మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు యూ. భైరవకోన నా 7th ఫిలిం ఇది. సో అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఐ ఎవర్ డన్. ఆల్మోస్ట్ 7 ఫిలిమ్స్లో అంటే ప్రతి ఫిలింలో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ఉండాలి, ఒక ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది నాకు మైండ్లో ఎప్పుడు ఉంటుంది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆడియన్స్ ఇస్ స్పెండింగ్ 2.5 hours ఆఫ్ దేర్ లైఫ్ అండ్ ఆ టైంకి నేను వాల్యూ ఇవ్వాలని కోరుకుంటాను. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఆడియన్స్ టైం ఫర్ గ్రాంటెడ్. సో దానికి ఎంత కష్టపడాలంటే పడాలి. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే మనం భయపడకుండా కొంచెం కొత్త కంటెంట్ ట్రై చేయాలి. మన సేఫ్ జోన్ కాకుండా, ఒక రొటీన్ ఫ్లేవర్ లేకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఇవ్వాలి అనేది నా ఎప్పుడు దట్స్ మై మోటివ్, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో అలాగే ఊరి పేరు భైరవకోన ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి, ఒక కొత్త ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 2.5 years అయింది స్టార్ట్ అయ్యాక. సో ఆడియన్స్ చూడపోయిన 2.5 hours కోసం మేము 2.5 years మేము హార్డ్ వర్క్ పెట్టాం. సో దీనికి మెయిన్ పాసిబిలిటీ అంటే మీ అండ్ సందీప్ స్టార్టెడ్ దిస్ జర్నీ. సో నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కరెక్ట్ కాదు, బికాస్ ఇట్స్ అ జర్నీ దట్ వాజ్ స్టార్టెడ్ బై బోత్ ఆఫ్ అస్. అండ్ మెయిన్గా నాకు సపోర్ట్ ఇచ్చిన అనిల్ గారికి, రాజా గారికి అండ్ అలాగే కిషోర్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే లేట్ అయినా కూడా స్పిరిట్ తగ్గకుండా, ఆ గోల్ నుంచి వెళ్ళకుండా, సరే మనకు లేట్ అయిపోతుంది తొందరగా ఫినిష్ చేయండి అన్నట్టు మనం పుష్ చేయకుండా నా విజన్ని ఎలా తీసుకురావాలో దానికి అన్ని విధంగా నాకు హెల్ప్ చేశారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఊరి పేరు భైరవకోనకు దొరకడం అనేది చాలా చాలా నేను బ్లెస్సింగ్ లాగా ఐఎమ్ ఫీలింగ్ ఇట్. అండ్ నా టెక్నీషియన్స్ 2.5 years నాతోనే ట్రావెల్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, టయర్డ్ అవ్వకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా ఒక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో ఆడియన్స్కి ఒక గుడ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
మంచి ట్విస్ట్ ఉన్నాయి. సో అలా నాతో ట్రావెల్ అయిన టెక్నీషియన్స్కి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ ఐ వాంట్ థ్యాంక్ దెమ్. అండ్ నా ఆర్టిస్ట్ అలాగే నాతో ట్రావెల్ చేసిన నా డైరెక్షన్ టీమ్, అంటే 2.5 years. ప్లీజ్ నా డైరెక్షన్ టీంని ఇక్కడ స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. ప్లీజ్ మై డైరెక్షన్ టీమ్, పుల్లారావు గారు, వరప్రసాద్ సార్, లోకేష్, సూర్య, భాను, ఇంకా చాలామంది ఇప్పుడు రాలేదు కొన్ని అసిస్టెంట్స్. సో షణ్ముఖ్ కానీ, అరుణ్ కానీ, శివ కానీ. సో ఐ వాంట్ టు ఇన్వైట్ దెమ్ ఆన్ స్టేజ్ బికాజ్ 2.5 years ఒక్క టీంతోనే ట్రావెల్ చేసి దే లిటరలీ సాక్రిఫైస్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. దీనికోసం హార్డ్ వర్క్ పెట్టారు. ఐ వాంట్ టు పుట్ దెమ్ ఆన్ స్టేజ్ ఆన్ ఎవ్రీ అకేషన్. ఐ విల్ బీ ఆన్ స్టేజ్, దే విల్ బీ బిహైండ్ మీ. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ పర్సనలీ ఫర్ ట్రావెలింగ్ విత్ మీ. అండ్ మై బ్యూటిఫుల్ క్యాస్ట్ అండ్ క్రూ. దీంట్లో మెయిన్ పిల్లర్ అంటే కావ్య థాపర్ అండ్ వర్ష బొల్లమ్మ, బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ అ ఫినామినల్ జస్టిస్ టు ద రోల్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే వాట్ ఎవర్ ఐ ఇమాజిన్ దానికన్నా ఇంకా బెటర్మెంట్ ఇచ్చారు. సో బోత్ దేర్ పర్ఫార్మెన్సెస్, కావ్య అండ్ వర్ష బొల్లమ్మస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మూవీ విల్ బీ టాక్డ్ అబౌట్. ప్లీజ్ వీళ్ళు మాత్రం కాకుండా మూవీలో వెన్లా కిషోర్, వైభవ హర్ష, మన రవిశంకర్ గారు, వడివు కరసి అమ్మ, మంచి క్యాస్ట్ ఉంది. అండ్ ఎవ్రీబడి హెస్ డన్ అ ఫినామినల్ జస్టిస్ టు ద రోల్. We have tried something very exciting. We have tried something very engaging, oka film laga. That's what we tried to do. And definitely audience ki February 9th oka manchi kotta experience ni istundanadi is what I feel. And nenu chesina prati attempt ki media is always by me and they always encouraged me. Vallu ichina encouragement lone nenu kotta ga try cheyadaniki I was able to do it. So I want to thank from my bottom of heart for the media for supporting all my films and also for Uru Peru Bhairavakona. I require all your blessings for this film. We'll see you on Feb 9. Thank you, Andy. Thank you. Thank you so much, Andy. So, yeah, assistant directors kuda thank you so much. అందులో అసిస్టెంట్ డైరెక్టర్స్ అని పిలిస్తే చాలా పెద్ద మనిషి కూడా పైకి వచ్చిండే. సో ఎస్, విఐ ఆనంద్ గారు, మీ పేరులో ఆనందం ఉంది, అక్కడ చూస్తుంటే ఆ ఫేస్లో ఆనందమే కనిపిస్తుంది అనమాట ఒక రేంజ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. Feb 9th కోసం వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. నవ్ ఐ రిక్వెస్ట్ కావ్య టు స్పీక్. Hello everybody, thank you so much for coming and joining us. Thank you media. And I want to firstly say thank you to the audience and fans for showering so much love on both our songs and especially Nijame Japidumna. Thank you so much, and I hope you all enjoyed the trailer as much as I enjoyed it today. Today I saw it for the first time and I mean I was totally taken aback. So amazing. I was totally taken aback. And a little bit about Uru Peru Bhairavakona. It is a roller coaster ride that should be experienced in theaters, and I can assure and guarantee from at least what I saw, now I'm even more assuring that it's going to be a roller coaster ride that's going to get each and everybody who goes to the theaters and experiences this first-handedly is going to get you on the edge of your seats. It is a super fun film, and also, I want to thank my entire team and especially my producers. They've been very supporting, even through my accident, after which we had to prolong, I mean, we had to cancel the shoot for, I think, 3.5 months. And they never, ever made me feel bad about it. They gave me all the time. And thank you so much, sir. Thank you for understanding and supporting and loving me through that. So yeah, please go watch Uru Peru Bhairavakona on Feb 9th. It'll be worth it, guys. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మైక్ వర్షాకి ఇచ్చేద్దాం మనం. I wish we had more. So andarki namaskaram, andarki and media members, press members, andarki, thank you so much for coming. I wish we had more crew members so that I would speak a little later. So ఫస్ట్లీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నా. మీ రియాక్షన్స్ చూసి ఓకే, ఐ రియలీ ఫీల్ యూ గైజ్ లవ్డ్ ఇట్.
సో నేను ఎక్కువ మాట్లాడను అని చెప్పి మాట్లాడేస్తా, బట్ నిజంగా మాట్లాడను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Anand sir, thank you so much for giving me this role. Sandeep for being such an amazing co-star. And Kavya, we haven't had much to do together, but you're one kind human being. And so the producers have been really, really great. They've been so calm. They would come to the set and distance lo kuchoni, they wouldn't like bother anybody on set. And I think ఈ మూవీ గురించి చాలా మందికి తెలుసు అంటే ఫస్ట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ Anand sir and Sandeep. And the main reason is the songs. So we have to thank Shekhar Chandra garu for the amazing songs. And ఇంకా థ్యాంక్ చేయాలంటే 90% రీచ్ వచ్చింది మా ఉన్న ఆల్ బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అవుట్ దేర్. ఈ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి ఈ సాంగ్ డెడికేట్ చేయడం వల్ల, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు ఇది ప్లే చేయడం వల్ల మాకు చాలా రీచ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చల్లగా ఉండండి. అండ్ Feb 9th ఒక ప్రీ వ్యాలంటైన్ ట్రీట్ లాగా వెళ్ళి మా మూవీ థియేటర్లో చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ద లవ్ యాంగిల్ ఆల్సో ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఆ మూవీ. అండ్ మీకు ఒక థ్రిల్ వస్తుంది మూవీ చూసేటప్పుడు. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే చూడండి. అండ్ కీప్ లవింగ్ అస్. థ్యాంక్ యూ. ఓకే, సరే, టెక్నీషియన్స్ ఒక్కసారి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. మెయిన్లీ మన రాజ్ తోట గారు ఇక్కడ లేవు, బట్ హీ డిడ్ అ ఫినామినల్ జాబ్ విజువల్స్గా. అండ్ ఎన్ని నైట్స్ షూట్ ఉన్నా కూడా హీ వాస్ డూయింగ్ నాన్ కాంప్రమైజ్డ్ వర్క్ చేశారు. అండ్ మై వెల్ విషర్ చోటా కే ప్రసాద్, ఎడిటర్. ఆయన నాట్ ఓన్లీ ఎడిటింగ్ నా జర్నీలో బిగినింగ్ నుంచి ఎండ్ దాకా, అండ్ ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు గారికి. అండ్ దీంతో పాటు మనకి కాస్ట్యూమర్స్ కానీ మన టోటల్ యూనిట్ కానీ, సో దే వర్క్ రియలీ హార్డ్ ఫర్ ఇట్. ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఏడీస్లో కూడా నేను రవితేజను, ఈజ్ వన్ ఆఫ్ ద చీఫ్ అసోసియేట్, ఆయన కూడా డే నైట్ మన కోసం హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఇట్. ఐ వుడ్ రియలీ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ ఇట్. So please come on Feb 9th, watch it on the big screen. Bless us. Thank you. థ్యాంక్ యూ ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే నేను వర్ష దగ్గర ఆగిపోయా. చల్లగా ఉండండి అందరు, బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అందరు చల్లగా ఉండండి. సో యా, ఆల్రెడీ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు సాంగ్ని. Feb 9th నుంచి మొదలు పెట్టండి, 14th వరకు మామూలుగా ఉండదు అసలు. సో ఎస్, యా. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం ఇచ్చేద్దాం సందీప్ కిషన్ గారికి మైక్. థ్యాంక్ యూ. పొద్దున లేసిన దూరం వచ్చినందుకు. అది లాస్ట్ సెకండ్ చెప్పినా కూడా అందరూ లేచి ఇక్కడికి ఇలాగా తెల్లారనే 11:15 వచ్చి మా ట్రైలర్ చూడడానికి వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి విషింగ్స్ ఇవ్వడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. ముందుగా ఇవాళ మన తెలుగు సినిమా ముద్దుబిడ్డ పెద్దన్నయ్య ఎన్టీఆర్ గారి వర్ధంతి. ఆయన్ని స్మరిస్తూ ఈ ఈవెంట్ ఆయన బ్లెస్సింగ్స్తో బాగా జరగాలనుకుంటూ కోరుకుంటూ మా ట్రైలర్ని లాంచ్ చేసాం ఇవాళ. సెకండ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్రైలర్ నచ్చిందా? కొంచెం సౌండ్ కరెక్ట్గా పక్కనా. థ్యాంక్ యూ. ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆనంద్ గారు చెప్పినట్టు మేము ఇది మొదలుపెట్టింది ఇంచుమించుగా ఇది చేయాలనుకోవడం 3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాము. దీని పని ఇంచుమించుగా 2.5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అండ్ గత సంవత్సరం ఎన్ని రకాల కష్టాలు చూడొచ్చు అన్ని రకాల కష్టాలు చూసి, బట్ అనుకున్న ప్రోడక్ట్ని కరెక్ట్గా డెలివర్ చేయాలి. 2.5 సంవత్సరాల పాటు మేము ఈ సినిమా మీద కూర్చున్నందుకు అనుకున్న సినిమా బయట పెట్టాలి, మా డైరెక్టర్ ఆశించిన సినిమా బయటకు రావాలి, ఆడియన్స్ ఇచ్చే టైంకి పూర్తి విలువ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నాన్ని ప్రతిరోజు గుర్తుంచుకుంటూ ఒక భయంతో ఒక బాధ్యతతో సినిమాని మళ్ళీ రీచెక్ చేసుకుంటూ చేసిన సినిమా. ఈ సినిమా ఆడియన్స్కి ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అందివ్వాలనే రెస్పాన్సిబిలిటీ ఎంతకుందో, అట్ ద సేమ్ టైం అంతకంత అనిల్ శంకర్ గారికి, రాజాకి, ఆనంద్కి, నాకు, ఈ టీంలో పనిచేసిన వర్షకి, కావ్యకి అందరికీ కూడా ఇది పెద్ద విజయం అందించడం మా అందరికీ కూడా చాలా అవసరం. సో అవసరాన్ని గుర్తుంచుకుని మా బాధ్యతని రోజు గుర్తు చేసుకుంటూ ఈ సినిమా చేసాం. ఇంకా చాలా మాట్లాడాలి, తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. అండ్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు నిజమేనే చెప్తున్నా, ఇంచుమించుగా 97 మిలియన్ వ్యూస్లో ఉందండి. ఒక సినిమాలో ఒక పాట అంత రీచ్ రిలీజ్ ముందే కుదరడం అనేది ఎంత పెద్ద అదృష్టం ఆ సినిమాకి అనేది నేను ఇన్ఫాక్ట్ ఈ రీసెంట్ పాస్ట్లో రిలీజ్ అవ్వగలిగాను. ఎప్పుడు సినిమా రిలీజ్ అయిపోయాక పాట హిట్ అవుద్ది, అలాంటి ఈ సినిమాలో 2 పాటలు రిలీజ్ ముందే హిట్ అయింది. దానికి పూర్తి కారణం మీరిచ్చిన ఆదరణే. మీరు వేసిన రీల్స్ కానీ, మీరు షేర్ చేసిన సాంగ్ కానీ, లేదా మీరినే ఇప్పుడు అఫ్కోర్స్ వర్ష చెప్పినట్టు ప్రేమికులు చల్లగా ఉండాలి, బట్ అది దాటి కూడా లవ్ ఫెయిలియర్లో ఉన్న వాళ్ళు కూడా చల్లగా ఉండాలి. బికాజ్ లవ్ ఫెయిలియర్లో ఉన్న వాళ్ళు కూడా చాలాసార్లు చాలా ఎక్కువ నిజమైన చెప్తున్న పాట ఉన్నారు. సో టు ఆల్ ద లవ్ ఫెయిలియర్ బాయ్స్ ఆఫ్ దేర్, లవ్ యూ ఆన్ మై బిహాఫ్. అండ్
ఈ Feb 9th థియేటర్లో తెయ్యాలు భూతాలు మ్యాజిక్ హ్యూమర్ మంచి పాటలు బోల్డంత యాక్షన్ ఒక ప్రాపర్లీ కమర్షియలీ ప్యాకేజ్ ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ ఫిల్మ్ విఆనంద్ డైరెక్షన్లో మేమందరూ నటించిన సినిమా హాస్య మూవీస్ ప్రొడక్షన్లో అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్లో వస్తుంది. ఆదిత్య మూవీస్ థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్ ఫర్ సపోర్టింగ్ అస్ త్రూ ద ఫిల్మ్. డే 1 నుంచి టెరిఫిక్ సపోర్ట్ ఉన్నారు మీరు. ఇన్ఫాక్ట్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే మాకు ముందుకి వెనక్కి 2-3 అడ్డంకులు వచ్చినా కూడా ఆదిత్య మ్యూజిక్ ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నారు. మా మొత్తం సినిమాని డే 1 నుంచి ఎప్పుడు నమ్మారు. థ్యాంక్ యూ. Feb 9 సినిమా థియేటర్స్లో వస్తుందండి అండ్ తొందరలో ప్రీలీజ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఆ రోజు ఎక్కువ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఈచ్ అండ్ వన్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. లవ్ యూ ఆల్. ఓకే, యాక్చువల్లీ ట్రైలర్ చూసారు, మీడియా నుంచి ఆ రెస్పాన్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. మేము Q&A ప్రెస్ మీట్ మనం సపరేట్గా పెట్టుకుందాము. బట్ ఎస్ ఒక ఫ్యూ క్వశ్చన్స్ తీసుకుందాం, 3 or 4 క్వశ్చన్స్ అంతే. ఇక్కడ నుంచి ఆన్సర్స్ చేసేస్తారు వీళ్ళు. సో యా, అడగాల్సిన క్వశ్చన్ అడగచ్చు, 3-4 నేను కాదు. హాయ్ సందీప్ గారు. హలో అండి. హాయ్. మీ కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్లు అన్నింటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అ లాట్. ఫుల్ క్రెడిట్ టు విఐ ఆనంద్. థ్యాంక్ యూ అండి. సో నాకు డౌట్ ఏంటంటే ఇన్నేళ్ల కెరీర్లో మీరు చాలామంది డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పుడు వాళ్ళు ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డైరెక్టర్స్. చాలా అతి తొందరలో మీరు విఏ ఆనంద్ పేరు కూడా అలాగే చూస్తారు. హీఈస్ ఆల్రెడీ వెరీ బిగ్. బట్ ఇవాళ ఏమైతే డైరెక్టర్స్కి ఇండియన్ నేషనల్ స్టేజ్లో ఒక గుర్తింపు వస్తుందో ఇది ఎప్పుడో రావాల్సిన ఫిల్మ్ మేకర్ విఏ ఆనంద్. సో ఈ సినిమాతో ఆయనకి అది వస్తుంది, ఆయన గుర్తింపుతో నన్ను తీసుకెళ్తానని నేను కోరుకుంటున్నాను. ఎందుకని ఇంత లేట్ అయింది ఇంత మంచి సినిమాని మీ కెరీర్లో ఇంత లేట్గా తీయడానికి? ఇలాంటి సినిమాలు తీయడానికి చాలా ఎఫర్ట్ ఉంటుందండి. టైం తీసుకుంటుంది, బడ్జెట్ కోరుకుంటుంది, ఎఫర్ట్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాంటి ఆలోచన డైరెక్టర్కి రావాలి కదా. సో నేను విఏ ఆనంద్ టైగర్ తర్వాత మళ్ళీ కలిసి పని చేయడానికి కుదరడానికి నీళ్ళు పట్టింది. అండ్ ఇలాంటి సినిమా చేయడానికి అవసరమైన ఒక పరిమితిలో ఉండే ఫండ్సో లేదా బడ్జెట్సో మార్కెట్సో అది టైం పట్టింది. సో టుడే ప్రాబబ్లీ ఐ ఫీల్ అ లిటిల్ స్ట్రాంగర్ యాజ్ అన్ యాక్టర్ బికాస్ నాకు ఎలాంటి కథలు అయితే బాగా అర్థమవుతాయి, ఎలాంటి సినిమాలు అయితే నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను అది ఇవాళ నేను ఫార్వర్డ్ చేయగలుగుతున్నా. దాంట్లో విఏ ఆనంద్ నాకు ఈ టైంలో కుదరడం ఇలాంటి సినిమా ఇవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ లక్కీ. అందులో భైరవ్ కోన ఎందుకు భైరవ్ కోన రిలీజ్ అవుతా మీకు అర్థమవుతుందండి. దే సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ అబౌట్ ద ఫిల్మ్ విచ్ విల్ టేక్ హోమ్ విత్ ఆల్ హార్ట్. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడగలిగే సినిమా. సో ఐఎమ్ గ్లాడ్ లేట్ అయినా కరెక్ట్గా వస్తుందని సంతోషం. బట్ ఐఎమ్ గ్లాడ్ యూ నోటీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ అలాట్. ఫస్ట్ పోదాం అండి. సార్ మీరు బ్లాక్ మ్యాజిక్ నమ్ముతారా? ఎప్పుడైనా భయపడిన సిచ్యువేషన్ ఉందా అంటే ఇది చూస్తే అంతా కూడా మూఢనమ్మకాలు ఇట్లా దీని మీద ఉన్నట్టు అనిపిస్తుంది, ట్రైలర్ చూసాము. సో మీరు ఎప్పుడైనా భయపడిన సిచ్యువేషన్ కానీ ఉందా? నాకు యాక్చువల్లీ ఈ జాన్రాలో ఉండే కథలు కానీ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ దెయ్యం కథలే వినేవాడిని అండి. అండ్ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ దెయ్యం కథలు వినేవాడిని. నాకు ఈ జానర్లో కథలు సినిమాలు జనరల్గానే బాగా ఇష్టం అండి. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియకుండా నా జీవితంలో నేను స్కూల్లో సస్పెండ్ అయిన 2 days అది తెలియకుండా జరిగింది. ఫస్ట్ టైం జరిగింది ఆర్ ఓన్లీ టైం జరిగింది ఈ బ్లాక్ మ్యాజిక్ వల్లనే. ఓజా బోర్డు అని ఉంటుంది కదా, ఇది మాకు తెలియక అసలు ఇదేంటని మేము స్కూల్లో పిల్లలందరూ స్కెచ్లు వేసుకుని మేము ట్రై చేయడంలో టీచర్ చూసి 3 పిల్లల్ని సస్పెండ్ చేశారు. రెగ్యులర్గా సస్పెన్షన్ పెద్ద మ్యాటర్ కాదేమో, నేను చదువుకున్న స్కూల్లో నాకు మా ఫ్రెండ్స్కి అది చాలా పెద్ద మ్యాటర్. అంటే సస్పెండ్ అయిపోయాడా ఈడు అనేది స్కూల్లోనే మారుమోగిపోయే టాపిక్ మాట. సో దానివల్ల చాలా బాధలు కూడా ఇబ్బందులు కూడా ఫేస్ అయ్యారండి. సో యా. సందీప్ గారు అండి. క్వశ్చన్ కాదు, మోర్ ఆఫ్ విష్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి. సినిమాకి ఏంటంటే కష్టపడతారు, ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తారు, బట్ ప్రతిసారి కొద్దిగా ఫైనల్గా మీ కష్టానికి తగ్గ రిజల్ట్ రావట్లేదు. హోప్ఫుల్లీ ఈసారి రావాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్ అండి. ఆనెస్ట్గా ఆ ఫీలింగ్ నాకు లోపల ఉందండి, బట్ చెప్పుకుంటే బాగుండదు కాబట్టి నా తరపున మీరు చెప్పారు, నేను థ్యాంక్ యూ. బట్ ఒకటి ధైర్యం ఏంటంటే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రెస్పాన్స్ టు ఎవ్రీ ఫిల్మ్, ఆ నెక్స్ట్ సినిమా నేను నమ్మిన సినిమాలు చేసుకోగలుగుతున్నాను, దానికి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, మీరు మీడియా వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ ఉంటున్నారు, అది చాలా ధైర్యం అండి. సో మీ అందరూ నాకు అండగా ధైర్యంగా ఉన్నంత వరకు ఇవాళ లేదా 6 నెలలు లేదా సంవత్సరం తప్పకుండా అనుకునేది సాధించాలని ధైర్యం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి. రాజేష్ గారు ట్రైలర్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. లాస్ట్ ఇయర్ సామాజ వర్గంతో హిట్ కొట్టారు, అలా హోప్ఫుల్లీ ఇంకో హిట్. డెఫినెట్గా అందులో డౌటే లేదు. క్వశ్చన్ మార్క్ పెట్టుకోవద్దు, మీరు బ్లాక్ బస్టర్ కొడతాం. పోలే అయితే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఒక చిన్న డౌట్ ఏంటంటే
సంక్రాంతికి మొన్న వచ్చిన 4 సినిమాలతో పాటు 5వ సినిమా రావాల్సి ఉంది. బట్ చాలామంది ఏంటంటే అదే ఇండస్ట్రీలో ఏదో మాట్లాడి చాంబర్ ద్వారా ఒక అడ్జస్ట్మెంట్ చేసి ఒక సినిమాని February 9th పంపించారు, రవితేజ గారి ఈగల్. అప్పుడు చాలా మంది పెద్దలు ఏంటంటే మాకు ఆయనకి సోలో రిలీజ్ ఇప్పిస్తానని అన్నారు. బట్ ఎందుకు మీ సినిమా కూడా అదే డేట్కి వస్తుంది? ఇది క్వశ్చన్కి మా హీరో గారు ఆన్సర్ చెప్తారు. నాకు బేసిక్లీ యూఎస్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అదైతే తెలుసు, ముందు డేట్ వేసారు మీరు అందరూ, బట్ సంహౌ ఏదో అడ్జస్ట్ చేసి వాళ్ళకి సోలో డేట్ ఇస్తారన్నారు. ఈ టాపిక్ ఈ క్వశ్చన్ అడుగుతారని ఇన్ఫర్మేషన్ మాకుండి మేము వాళ్ళు అనిల్ గారు కూడా అడిగి సార్ నేను చెప్పాలనుకుంటున్నా, నిజం చెప్పేయొచ్చా అంటే ఆయన క్లారిటీగా ఉన్నది చెప్పమన్నారండి. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను నమ్మేది ఒక ఆనెస్ట్లీ మేము రావాలనుకున్న ఇనిషియల్గా మేము కోరుకున్న సినిమా Day 2 సంక్రాంతి అండి. మేము సినిమా రెడీ అయ్యే టైంకి మేము సంక్రాంతికి వస్తే బాగుంటుందని అనిల్ గారు కూడా అనుకున్నారు. కానీ ఆ సమయానికి అందులో ఏంటి పిల్లలకి నచ్చే సినిమా, దెయ్యాలు భూతాలు మ్యాజిక్ ఉండే సినిమా, పాటలు హిట్ అయినాయి బాగుంటుంది మన సినిమా కానీ అంటే ఇన్ని సినిమాలు వచ్చేసరికి అనిల్ గారు లేదు నాది అది కరెక్ట్ కాదు, నేను సిచ్యువేషన్ కరెక్ట్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్నారు. అప్పటికే Feb 9th కూడా డీజేటీలు వేశారు. మేము ఫోన్ చేసి చెక్ చేసుకుని ఆ డేట్ మేము రావచ్చా ఉన్నారా లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము డేట్ వేసామండి. మేము ఉన్న పరిస్థితులకి మార్చే అవకాశం కూడా మాకు లేదు, బికాజ్ ఇస్ అ లాట్ రన్నింగ్ ఎట్ స్టేక్. సో అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీరు ఉంచే ఇంకో సినిమా ఉంది రవితేజ్ గారు, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. ఆయన లాస్ట్ సినిమా రవితేజ్ గారితోనే, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏమో అనిల్ గారికి పార్ట్నర్స్, నాతో సినిమా చేశారు. బట్ సమ్వేర్ దేర్ ఇన్ నోబడి మెన్షన్ ఇట్ ఎట్ ప్రెస్ మీట్ ఆల్సో కదా, మాకు కాల్స్ ఏమి రాలా. సో మేబీ ఇఫ్ దే కమ్ అండ్ కాల్ అండ్ ఆస్క్ us we'll may have a dialogue, I don't know. బట్ మాకైతే Feb 9 చాలా ఇంపార్టెంట్ డేట్ అండి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి తెలుసుకోవాలి. అంటే తర్వాత ఆ ప్రెస్ మీట్లో నేనున్నా, యాక్చువల్లీ ఆ ప్రెస్ మీట్లో మిమ్మల్ని మెన్షన్ చేయడం స్కిప్ చేశారు. తర్వాత కూడా ఎవరో మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేయలేదా? ఇది రాజేష్ గారు చెప్తేనే బాగుంటుంది, ప్రొడ్యూసర్ కాబట్టి. మర్చిపోయి ఉండొచ్చండి, తర్వాత కూడా గుర్తు రాలేదా? ఎవరికి గుర్తు రాలేదు, ఇదైతే నిజం. ఎనీవేస్ అయితే రావడమే కరెక్ట్ ఏమోలేండి. రావటం కాదండి, 2.5 ఏళ్ళు కష్టపడ్డాం, మేము వేసుకున్న డేటు వెనక్కి వెళ్తే డేట్స్ లేవు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ టైం కూడా కాంపిటీషన్లోనే వచ్చారు, సో ఆల్ ది బెస్ట్. ఆనెస్ట్లీ అండి, వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఇక్కడ మీడియా వాళ్ళందరూ ఉండగా, ఆడియన్స్ ఉండగా, మీ అందరికీ నాకు చాలా పర్సనల్గా నేను హనుమాన్ సక్సెస్ చాలా పర్సనల్గా ఫీల్ అయ్యాను. ఫర్ మై ఐడియాలజీ అండ్ ఫర్ ద పీపుల్ ఇన్ ద ఫిల్మ్. తేజ కానీ ప్రశాంత్ కానీ 3 సంవత్సరాలు ఒక సినిమాని కష్టపడి వాళ్ళు నమ్మిన దానికోసం పోరాడి తీశారండి. ప్రతి సినిమా హనుమాన్ అయిపోతే నేను చెప్పట్లా, బట్ ప్రయత్నం అలా ఉండాలని నేను నమ్మేవాడిని అండి. సో ఆ సినిమాకి అంత పెద్ద విజయాన్ని ఇవ్వడానికి చాలా చాలా ముఖ్యమైన కారణం మీరు మీడియా వాళ్ళు, మీ ఆడియన్స్ అందరూ. సో ఆ టీం తరపున నాకు నా ఉన్న లవ్లో ఐ వాంట్ యూజ్ ది స్టేజ్ టు సే కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండి. డైరెక్టర్ గారు ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏదో కొత్త లోకంలో తీసుకెళ్లారు. అయితే గరుడ పురాణంలో 4 పేజీలని పురాణాన్ని ఉపయోగించుకున్నారా లేకపోతే ఫిక్షన్? అది ఫిక్షన్ సార్. ఫిక్షన్. అదే 4 పేజీలు అందరూ ఈ మధ్య పురాణాల మీద కథలు అవుతున్నారు. అవును సార్. చివరిలో మినుకు పురుగులు చూపించారు. అవును సార్. సినిమాలో కీలకమా? యా సార్, అది ఒక క్యారెక్టర్ సార్, మూవీలో ఒక క్యారెక్టర్. ఏదో అవతార్ టైప్లో ఏదో బిల్డప్ కొంచెం అనిపించింది కాకపోయినా. ఎనీహో ఈసారి మన హీరో గారు సక్సెస్ కొట్టాలని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ ట్రైలర్ మీ అందరికీ నచ్చింది. ఎస్, సినిమా కూడా మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుంది. యాక్చువల్లీ ఒక సక్సెస్ కోసం మనం కోరుకోవడం వేరు, మన సక్సెస్ కోసం, కానీ మీకు సక్సెస్ రావాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు అండ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని. ఆనెస్ట్లీ ఇంకొక విషయం అండి నేను చెప్పుకోవాల్సింది, మనస్ఫూర్తిగా జెన్యూన్గా చెప్తున్నా అండి. జస్ట్ 1 సెకండ్ అండి, 1 సెకండ్ గురుగారు, సారీ. నేను జెన్యూన్గా చెప్తున్నా అండి, మనస్ఫూర్తిగా. నేను ఇది యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాలనుకున్నా, బట్ ఇవాళ ఈ టాపిక్ వచ్చింది, ఆవిడ అన్నారు కాబట్టి ఐ ఫెల్ట్ ఐ షుడ్ సే ఇట్ నౌ. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఐ హ్యావ్ గాన్ అండ్ వర్క్డ్ ఇన్ అ కపుల్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ వన్స్ ఇన్ అ వైల్, బట్ ఐ డూ ఇట్ ఫర్ ఫన్. నాకు ఇవాళ నేను ఇవాళ కాన్ఫిడెంట్గా సినిమాలు చేసుకోకుండా నిల్చోగలగలనా, ఒక మైకిల్ లాంటి సినిమా చేసి అది అనుకున్నంత రెస్పాన్స్ రాకపోయినా మళ్ళీ భైరవకోన్ లాంటి సినిమాతో వచ్చినప్పుడు ప్రతి క్షణం 200% రెస్పాన్సో రెస్పెక్టో మా ఎఫర్ట్కి ఒక మర్యాద మీరు ఇస్తున్నారండి ద ఆడియన్స్గా. లవ్ యూ ఆల్ అండి. నిజంగానే మామూలుగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు సెట్ ఆఫ్ రూల్స్ చెప్పేవారండి, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇలాగే వెళ్తుందని. బట్ నన్ను లక్క అన్లక్క నాకు తెలియదు, కానీ నా కెరియర్లో నాకు చెప్పిన ప్రతి రూలు బ్రేక్ అయ్యకుంటూనే వచ్చిందండి. దానికి నేను నిజంగా తెలుగు సినిమా ఆడియన్స్కి భయంకరంగా కృతజ్ఞతలు తెలియజెప్పుకోవాలి అండ్ చాలా రుణపడున్నా. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.